హలో డార్లింగ్, వెల్కమ్ టు రౌడీ తెలుగు ఛానల్. న్యూ వీడియోతో ఈరోజైతే ముందుకు వచ్చాను. ఈ ట్రిక్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అందరు ట్రై చేయండి అనమాట. సో మనకు ఈ డబ్బా బండి ఉంది కదా, ఈ వెహికల్ అయితే మనకు కావాలి. ఇలా తీసుకొచ్చి అలా డబ్బా టైర్ అయితే తీసుకెళ్ళాలన్నమాట మనం. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా అంటే ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి ఎన్నో ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. సో ట్రై చేసి చూశాను, అవద్దు లేదు అని. నిజంగానైతే ట్రిక్ అయితే వర్క్ అయింది. కానీ ఈ టీమేట్ ఉన్నప్పుడు అయితే ఇలా అయితే అసలు చేయకండి, ఎందుకంటే హెల్మెట్ అయిపోయే అవకాశం అవుతుంది. ఎందుకంటే కార్ లోన్ వెళ్ళిపోతుంది కదా, సో చచ్చిపోయే అవకాశం అవుతుంది. అలాగే మీరు సోలోగా అయితే చేసుకోండి ట్రిక్, ఒకవేళ తెలుసుకోవాలంటే. సో గైస్, ట్రిక్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, సో మీ ఫ్రెండ్స్ని కూడా ఎక్కించుకొని ఇందులో అయితే పంపించవచ్చు అన్నమాట. కాబట్టి చచ్చిపోతారు. సో వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ఇచ్చేయండి. సో ట్రిక్ నెంబర్ 2 అయితే బ్రిడ్జిలోకి అయితే మనం వచ్చిందంటే ఇందులో నుంచి జంప్ చేయాలన్నమాట బ్రిడ్జికి. సో జంప్ చేసిన తర్వాత అలా తిన్నగిలిపోయి అది ఉంది కదా, ఇందులో అయితే వచ్చేయాలన్నమాట మనం. సో ఇందులో నుండి ఇక్కడ దూకాలన్నమాట. దూకేసిన తర్వాత సో మెల్లమెల్లగా అయితే మనము ఏదే రావాలన్నమాట. సో ఈ మధ్యలో ఉంది కదా బట్టలు అండి, అందులో నుంచి మెల్లిగా జంప్ అయితే చేస్తుండాలన్నమాట, లేదా కింద అలా పడిపోతాం అన్నమాట. సో జంప్ చేసిన తర్వాత ఆపకూడదు అన్నమాట. మీరు జంప్ బటన్ అయితే అలాగా క్లిక్ చేస్తూనే ఉండాలన్నమాట. సో చేసిన తర్వాత అలా మెల్లిగా అయితే పైన ఎక్కిపోతాం. అలా ఫైనల్ అయితే పైన ఎక్కేస్తాం అన్నమాట. సో ఇందులో నుంచి రింగ్ చేసుకోవచ్చు ఈజీగా అయితే. గ్రాండ్ మాస్టర్ కూడా వెళ్ళిపోవచ్చు లాస్ట్ యూనిట్ కనుక వస్తే. సో స్ట్రిక్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అనమాట. సో ఇక్కడ ఉన్నారని ఎవరు కూడా మీకు కనిపెట్టలేరు అనమాట. ఒకళ్ళు వారు రావాలనుకున్న ఈజీగా అయితే కుట్టేయచ్చు అనమాట. ఎందుకంటే జంప్ చేసి వస్తారు కదా, దానివల్ల వాళ్ళకి దొరకం కూడా మనం. సో ట్రిక్ నెంబర్ 3 అన్నమాట. ఇందులో అయితే ఒక గ్లోవల్ వేయాలన్నమాట. గ్లోవల్ వేసిన తర్వాత మెల్లిగా స్కోప్ పెట్టాలన్నమాట. స్కోప్ పెట్టి మనం జంప్ చేయాలన్నమాట. జంప్ చేసిన తర్వాత అలాగా సో అలా పైకి జంప్ చేసిన తర్వాత ఈ డబ్బా పైన జంప్ చేయాలన్నమాట. స్కోప్ పెట్టి పైకి ఎక్కిన తర్వాత ఫైనల్లీ డబ్బా పైన ఎక్కేసి కొంచెం వెనక్కి రావాలన్నమాట. సో వెనక్కి వచ్చి జంప్ చేయాలి. సో ట్రిక్ అయితే ఇదే. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చాను గైస్ ప్లీజ్, మోటివేషన్గా ఉంటుంది. సో ఇందులో అయితే కింద ఉన్న మీకు ఈజీగా అయితే కొట్టేవచ్చు అనమాట. పైకి రాయడంతో వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అనమాట. బాయ్.